బెల్ట్ షాపులే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలని వాటిని కట్టడి చేస్తే ప్రభుత్వం ఎలా నడుస్తుందని ఎక్సైజ్ సిఐ మాట్లాడిన తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ గా మారింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ గ్రామంలో నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన ఉప్పరి లక్ష్మణ్ గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను అరికట్టాలని జోగిపేట ఎక్సైజ్ సిఐ సాగర్ రెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుకు ఎక్సైజ్ సిఐ స్పందించిన తీరుకు సర్పంచ్ అవాక్కయ్యాడు. మీరు సర్పంచ్, ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలుగా ఉన్న బెల్ట్ షాపులను కట్టడి చేస్తే ప్రభుత్వం ఎలా నడుస్తుందని, ప్రభుత్వ రెవెన్యూను దెబ్బతీసినట్టేనని సిఐ సర్పంచ్ కు బదులిచ్చాడు. 2 ఏళ్లుగా లక్ష్మీసాగర్ గ్రామంలో బెల్ట్ షాపులే లేవని సర్పంచ్ మాట్లాడుతూ ఉండగా సిఐ సాగర్ రెడ్డి ఫోన్ కట్ చేశాడు. ఈ సంభాషణ అంతా సర్పంచ్ ఫోన్ లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్ గా మారటంతో నెటిజన్లు అధికారుల తీరును తప్పుబడుతున్నారు. సార్ అయితే మా విలేజ్ ఈ బెల్ట్ షాపులు స్టార్ట్ చేసేది సార్ కొత్తగా. అది స్టార్ట్ చేసిరంటే అది ముందు నుంచే ఉంటుంది కదా, అది గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించింది సర్పంచ్. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఒక భాగం. మీరు నేను ఒక నిమిషం సార్, గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించి గత 2 years పోల లక్ష్మీ సాగర్ లో ఎక్కడ బెల్ట్ షాపులు లేవు. 2 years నుంచి ఏదైతుందో ఏది ఉన్నా అందరు ఇప్పుడు రెవెన్యూ గవర్నమెంట్ 2 years నుంచి రెవెన్యూ జనరేట్ అయితే రెవెన్యూ ఉంది సార్. పోతోను ఇట్లా అయితే మొత్తం ఎక్కడ అమ్మకపోతే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఎంత కష్టం అవుతుంది? మీరు ఒక సర్పంచ్ అయ్యకుండా నేను ఒక క్లారిటీ ఇస్తా సార్, సార్. ఈ 2 ఏళ్ల కోలే, ఒక నిమిషం సార్, ఈ 2 ఏళ్ల కోలే తర్వాత మాట్లాడతా. కొద్దిగా ఆయనకు మాట్లాడతాను, నాకు అర్థమైంది విషయం సార్. అయితే మా విలేజ్ ఈ బెల్ట్ షాపులు స్టార్ట్ చేసి